హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. అందరికీ గుడ్ న్యూస్. ఆర్బీఐ అయితే ఒక సంచలన ప్రకటన చేసింది ఫ్రెండ్స్. దానికి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటీవల కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని బ్యాంకు ఖాతాల ద్వారా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరి అవసరంగా మారింది. అయితే భారతదేశంలో వివిధ బ్యాంకులు ఉన్నాయి. చాలా మందికి వివిధ అవసరాల నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నాయి. ఎన్ని ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఆయా బ్యాంకులు ఛార్జీల మోత మోగిస్తున్నాయి. భారతదేశంలో బ్యాంకింగ్ రంగం రోజురోజుకి వృద్ధి చెందుతుంది. ప్రజలు తమ సొమ్మును నిల్వ చేసుకోవడానికి బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు కంపెనీలు కూడా ఇచ్చే జీతాన్ని బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని బ్యాంకు ఖాతాల ద్వారా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతా అనేది తప్పనిసరి అవసరంగా మారింది. అయితే భారతదేశంలో వివిధ బ్యాంకులు ఉన్నాయి. చాలా మందికి వివిధ అవసరాల నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నాయి. ఎన్ని ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ నిర్వహించడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకులు ఛార్జీలు మోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2 ఏళ్లుగా ఎలాంటి లావాదేవీలు నమోదు చేయని ఖాతాలపై కనీస నిల్వలు నిర్వహించినందుకు బ్యాంకులు జరిమానా విధించలేవని ఆర్బీఐ ఇటీవల తెలిపింది. ముఖ్యంగా స్కాలర్షిప్ డబ్బు లేదా డైరెక్ట్ బెనిఫిట్ బదిలీలను స్వీకరించడం కోసం సృష్టించిన ఖాతాలను బ్యాంకులు 2 ఏళ్లకు పైగా ఉపయోగించకపోయినా అవి పనికిరానివిగా వర్గీకరించలేవని కూడా పేర్కొంది. ఆర్బీఐ తాజా నియమాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించడానికి, అలాంటి డిపాజిట్లను వారి నిజమైన యాజమానులకు క్లెయిమ్దారులకు తిరిగి ఇవ్వడానికి బ్యాంకులు ఆర్బీఐ కొనసాగుతున్న ప్రయత్నాలు. ఈ కార్యక్రమాలకు ఈ సూచనలు పూర్తిస్థాయి భావిస్తున్నారు. ఆర్బీఐ తన సర్క్యులర్లో పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ ఖాతాలు ఇనాపరేటివ్గా ఉన్నాయని ఖాతాదారులు ఎస్ఎంఎస్ లేఖలు లేదా ఈమెయిల్ ద్వారా తెలియచేయాలి. పనిచేయని ఖాతా యజమాని స్పందించని పక్షంలో ఖాతాదారును పరిచయం చేసిన వ్యక్తి లేదా ఖాతాదారు నామినీలను సంప్రదించవలసిందిగా బ్యాంకులను కోరింది. అలాగే ఆపరేటివ్ ఖాతాగా వర్గీకరించిన ఏదైనా ఖాతాల్లో కనీస నిల్వలను నిర్వహించినందుకు బ్యాంకులు జరిమానా ఛార్జీలు విధించడానికి అనుమతించబడవు. పనిచేయని ఖాతాలను సక్రియం చేయడానికి ఎలాంటి ఛార్జీలు విధించకూడదని ఆ సర్క్యులర్ అని నియమాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆర్బీఐ నివేదన ప్రకారం అన్క్లెయిమ్ చేయని డిపాజిట్లు 2023 మార్చి చివరి నాటికి 32,934 కోట్ల నుంచి 28% పెరిగి 42,272 కోట్లకు చేరాయి. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఆపరేట్ చేయని డిపాజిట్ ఖాతాల్లోని ఏదైనా బ్యాలెన్స్లను బ్యాంకులు ఆర్బీఐ నిర్వహించే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్కు బదిలీ చేయాల్సి ఉంటుంది. మినిమం బ్యాలెన్స్లను నిర్వహించినందుకు పెనాల్టీ ఛార్జీలు విధించినందున ఖాతాల్లో నిల్వలు ప్రతికూలంగా మారకుండా చూసుకోవాలని ఆర్బీఐ గతంలో బ్యాంకులను ఆదేశించింది. సో ఫ్రెండ్స్, మినిమం బ్యాలెన్స్ విషయంలో ఆర్బీఐ అయితే కీలక చర్యలు తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ నిబంధన ఎత్తివేసింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.